హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేనైతే పర్లేదండి. బానే ఉన్నాను. మరి మీరందరూ కూడా బావుండాలి కదా! సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బావుండాలని. సో, ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు బోనాలు కదా! మీ అందరికీ కూడా హ్యాపీ బోనాలు. సో, బోనాలు అంటే ఆ రోజు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక స్వీట్ చేస్తారు. స్వీట్ అంటే ప్రత్యేకంగా అయితే పరమాన్నం వండుతారు. నేనైతే అదే చేస్తున్నానండి. మామూలుగా అయితే బోనము చేస్తారు కదా! ప్రతి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటే గనక నేనైతే బోనం ఏం చేయలేదండి. మామూలుగా దీపం పెట్టుకున్న దేవుడికి అంతే. అంటే ప్రతి సంవత్సరం నాకు నేనుగా అయితే ఎప్పుడు చేసుకోలేదండి బోనం. అమ్మ వాళ్ళ ఇంట్లో గానీ, మా అత్త వాళ్ళ ఇంట్లో గానీ చేస్తే వెళ్తాను. అంతే తప్ప ప్రత్యేకంగా నాకు నేనైతే చేసుకోలేదు. అదన్నమాట. ఆహ్, పరమాన్నం వండాలని చెప్పి వండుతున్నాను. దేవుడికి కూడా కొంచెం ప్రసాదంగా పెట్టొచ్చు కదా అని చెప్పి వండుతున్నాను. పూజ అదంతా అయిపోయిన తర్వాతే వండుతున్నా అండి. మామూలుగా అయితే ముందే వండాలి. టైం కుదరలేదు. మళ్ళీ దీపానికి పెట్టడానికి లేట్ అవుతుందని చెప్పి ముందు దీపం అయితే పెట్టేసి తర్వాత వండుతున్నాను. సో, అదన్నమాట. ఇక్కడ నెయ్యి అయిపోయింది. ఇంట్లో చూసుకోలేదు. చిన్న ప్యాకెట్ ఉంటే ఆవు నెయ్యి ప్యాకెటు అది వేసి డ్రై ఫ్రూట్స్ ఏపిన. కొంచెం పరమాన్నం అంటే నెయ్యి కూడా ఉండాలి కదండీ! నెయ్యి ఉంటేనే టేస్ట్ బావుంటది కదా! సో, పరమాన్నం అయితే దగ్గర పడింది. అయిపోవడానికి రెడీగా ఉందది. అందుకని లాస్ట్‌లో ఈ డ్రై ఫ్రూట్స్‌ని నెయ్యిలో బాగా వేయించి ఆ పరమాన్నంలో ఏస్తే బావుంటుంది కదా! తినేటప్పుడు కూడా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్సు, యాలుక్కాయ ఎందుకులేండి గానీ టేస్ట్ కోసం అది. అంతే గదా! యాలుక్కాయ ఏస్తే దాన్ని పడేస్తాం తింటామా ఏంటి చెప్పండి? సో, యాలుక్కాయ అయితే ఏసాలేండి 3 ముందే వేశాను. లాస్ట్‌లో ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేశాను. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకొని కొంచెం పాలుంటే పోసుకోవచ్చు. లేదా మనం తినే ముందు పోసుకుంటే సరిపోతుంది. ముందే ఒకేసారి పోసుకోకూడదు. పాలనైతే తినేటప్పుడు పోసుకుంటే తినడానికి కూడా టేస్ట్ బావుంటదనమాట. సో, ఆ విధంగా అయితే పరమాన్నాన్ని చేసేసాను. దేవుడికి గూడా కొంచెం నైవేద్యంగా పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే సండే కదండీ! మామూలుగా అయితే బోనాలు అంటే ప్రతి ఇంట్లో గూడా నాన్ వెజ్ వండుతారు. కానీ ఆ రోజు నేను నాన్ వెజ్ అయితే ఏం వండలేదు. ఎందుకంటే మా వారు తిననని చెప్పారు ఆ రోజు మధ్యాహ్నము. ఆయనకి ఆఫీస్ దగ్గర ఏదో ఫంక్షన్ ఉందంట. వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచారు. సో, నేనక్కడికెళ్తాను తిననని చెప్పారు. మా కోసం తీసుకొస్తానని చెప్పారు గానీ, ఇక నాకు పిల్లలకే గదా! వాళ్ళు తినడం తక్కువే అని చెప్పి ఏం వద్దులే అన్నాను. అయితే నాకు ఏమనుకున్నా అంటే మామూలు రైసే వండుదాం అనుకున్నాను. ఇంట్లో గోంగూర ఉంది కొంచెము. సరే గోంగూర రైస్‌లా చేద్దాంలే అని చెప్పి ఐడియా వచ్చింది. మా ముగ్గురికే గదా! ఎంత అవుతుంది కొంచెం అయితే సరిపోతుంది గదా! అని చెప్పి గోంగూర రైస్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. సో, గోంగూర రైస్ కోసం అని చెప్పి ఏమంటారు కొంచెం గోంగూర అండి. నా దగ్గర కొంచెమే ఉంది. సో, కొంచెం గోంగూర అదేంటి పచ్చి బఠానీ నానేసుకున్న ముందుగానే ఒక 1 అవర్ ముందే. పచ్చి బఠానీ మీల్ మేకర్ కూడా వేసుకోండి బావుంటది. మీల్ మేకరు, కొత్తిమీర, టమాటో, మిర్చి ఆహ్, ఇంకేమంటారు ఉల్లిపాయ ఒకటి. ఇక నా దగ్గర ఏముంటే అన్నీ వేసానండి. అది తినేటప్పుడు ఒక టేస్ట్ బావుంటది. మన దగ్గర అన్నీ ఉంటే వేసుకుంటే. మీకో జోక్ చెప్పనా? ఆలు, క్యారెట్ అయితే నేను వేయడం మర్చిపోయాననమాట. మెయిన్ అసలు ఆ రెండే గదా! నేను ఆ రెండే మర్చిపోయాను. ఉన్నా సరే మర్చిపోయాను. లాస్ట్‌లో గుర్తొచ్చింది. ఏదో తక్కువైందే అని చెప్పి అని అనుకున్నాను. సో, అక్కడ మిస్ అయింది ఏంటంటే ఆలు ఒకటి, క్యారెట్ ఒకటి మిస్ చేశాను. ఆల్మోస్ట్ అన్నీ వేశాను. నేను ఇంత కష్టపడి చేస్తున్నాను గదా! మా పెద్దోడు వాళ్ళకేందండి పిల్లలకి ఆకుకూరలు ఇలాంటివి తగిలితే ఇష్టం ఉండదు గదా! వద్దంటే వద్దని ఒకటే పేచి "నువ్వు అదెందుకు వండుతున్నావు? అదెందుకు వండుతున్నావు?" అని చెప్పి. సో, అట్లా అలవాటు చేయాలండి. వదిలేసామంటే ఇంక అలాగే తయారవుతారు వాళ్ళు ఏది తినకుండా. మా వోడైతే అట్లాగే తయారవుతున్నాడు. ఏం చేద్దాం తప్పదులెండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు గదా! అన్నీ వేశాను. వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసినానక్కడ. మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సాల్టు, మసాలా మన దగ్గర గరం మసాలా, కారం, కొంచెం కారం అంటే కారం అన్నీ గూడా నేను సరిపడా వేశానండి. ఇంకా దానికి ప్రత్యేకంగా నేను కర్రీ అయితే ఏం వండలేదు. మా ఆయన తింటే గనక వండేదాన్ని. సో, ఆయన వద్దన్నాడు గాబట్టి, మా ముగ్గురికే కాబట్టి సింపుల్‌గా కారం అంతా సరిపడేటట్టు వేశాను. ఇక్కడేంటంటే గరం మసాలా వేస్తున్నాననమాట. సో, గ్లాస్ మీద కొంచెమేమో బియ్యం పోసాను. గ్లాసున్నర బియ్యానికి 2 గ్లాసులేమో వాటర్ పోసానండి. సో, వెయిట్ చేయండి అక్కడ వేగుతుందది. చూడండి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ పోస్తున్నాననమాట. వాటర్ జాగ్రత్తగా పొయ్యాలండి బాబోయ్! లేదంటే ఇంకేం లే అన్నం అంతా మెత్తగా కూర్చుంటది.
అప్పుడు తినడానికి కూడా మామూలు వైట్ రైస్ అయితే ఓకే, కానీ ఇలాగా ఈ రైస్లు చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా వాటర్ చూసుకొని పోసుకోవాలి. సో 2 గ్లాసా 2.5 ఏం పోసాను నేను ఇక్కడ. 2.5 పోసానండి వాటర్. చూసుకుంటానండి బాబు, లేకపోతే భయం, అన్నం మెత్తకైతే ఇబ్బంది కదా, బాగోదని చెప్పి మళ్ళీ చేసినంత వేస్ట్ అయిపోతుంది. సో అట్లాగైతే వాటర్ పోసుకున్నాను. కొంచెం కాసేపు మగ్గనిస్తే బాగుంటుంది కదా, వాటర్ అంతా మగ్గితే మన తర్వాత రైస్ వేసిన తర్వాత కూడా తొందరగా అవుతుంది, బాగుంటుంది. ఇక్కడైతే మగ్గిపోతుంది. సాల్ట్ అన్నీ వేసేసాను కదండి. ఓకే, ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను. మామూలుగా అయితే వాటర్ అంతా వంచేసి వేయొచ్చు, నేనేంటో చూడండి ఒక్కొక్కసారి ఏందో అలా చేస్తూ ఉంటాం అంతే. కంప్లీట్గా రైస్ అయితే వేసేసాను. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకుంటే. సో మీరు ఎలా చేస్తారు? మీరు ఇలాగే చేస్తారా చెప్పండి. ఒకవేళ ఇంకేమైనా కొత్తగా చేయొచ్చు అంటే ఒకవేళ వీడియో చూసినట్టయితే కామెంట్ చేయండి. ఎంత టైం పడుతుందో చూడండి రైస్ వేయడానికి. అంతే, ఒకేసారి వాటర్ పోసేస్తే తొందరగా వేయచ్చు కదా. ఏమంటారు, వాటర్ వంపకుండా అలా పోసినా కదా, కొంచెం టైం పట్టింది అన్నమాట వాటర్ అంతా తీయడానికి. సో మొత్తానికైతే అలాగ కలుపుకొని కాసేపు ప్లేట్ పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అలా పెట్టామనుకోండి, రెడీ అయిపోతుంది. చూసారుగా, ఇది మామూలు రైసేనండి, మామూలు సన్న బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యమే. బాస్మతి అయితే కాదు. బాస్మతి అయితే ఇంకా బాగుంటుంది కదండి, చాలా బాగుంటుంది బాస్మతి అయితే. ఇదైతే ఏమైందిలేండి, ఏదైనా బాగానే ఉంటుంది, తినడానికే కదా. కాకపోతే టేస్ట్ ఇంకా వేరే ఉంటుంది బాస్మతి అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. అప్పటికి టైం వచ్చేసి 2:30 అవుతుందండి. చాలా లేట్ అయింది మా వాళ్ళు తినడానికి. సో ప్లేట్లో పెట్టుకెళ్తున్నాను వాళ్ళకి. చూడండి ఏం చేస్తారో. మంచం మీద స్టార్ట్ చేశారు, కింద కూర్చోమంటే కూర్చోని అంటున్నారు, పైన కూర్చొని పెడుతున్నాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి బాబోయ్. అస్సలు పెద్ద అబ్బాయి అయితే నాకు వద్దంటే వద్దు 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 అని చెప్పి చూడండి. ఏదో కొంచెం చిన్న ఆయన పర్వాలేదండి, ఎలా ఉన్నా తింటాడు, కానీ పెద్దోడితోనే ఇబ్బంది. అసలు వద్దంటే వద్దని మారం చేశాడు, కానీ తప్పదని ఏదో అలా పెట్టాను, తిన్నారు. పెరిగేసి పెట్టాను వాళ్ళకి, తిన్నారు. రైతా చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఆనియన్స్ అవన్నీ తింటారా లేదా అని చెప్పి మామూలుగానే పెట్టాను. తర్వాత తిన్నంటే ఉట్టి పెరిగేసే పెట్టాను. మొత్తానికైతే ఎలాగో పెట్టాను. అటు ఇటు తిరుగుకుంటా ఆడుకుంటా తిన్నాడు. పక్కన ఎదురింటి పాప వచ్చింది, అమ్మాయి లంచ్ చేసి వచ్చిందంట. తినమ్మా అని చెప్పంటే తింటున్నారు పిల్లలు. ఎవరిని ఉంటే తింటారు తొందరగా, లేకపోతే అస్సలు తినరు. నెక్స్ట్ వాళ్ళకి పెట్టేసిన తర్వాత అయితే నేనైతే తింటున్నానండి. సో చూసేయండి. నాకైతే బాగా నచ్చింది. ఆనియన్ అయితే నంచుకొని తింటున్నాను. కానీ తినేటప్పుడు అయితే ఒక ఫీలింగ్ వచ్చిందండి. ఫీలింగ్ అంటే ఏమన్నా మటన్ కానీ చికెన్ కానీ అట్లీస్ట్ ఎగ్ అన్న ఉడకపెట్టినా బాగుండేది. నేను అసలు ఏమీ చేయలేదు. ఎంతైనా ఉట్టి రైస్ తింటే ఏముంటుంది చెప్పండి. బాగానే ఉంది, ఉట్టి రైసే ఉందండి. నేను చేసిన అక్కడ అన్ని మసాలాలు అన్నీ వేసాను కదా, సో బాగానే ఉంది. కాకపోతే ఏంటో తినేటప్పుడు అలా అనిపించింది, అరే చికెన్ ఉన్నా మటన్ అయినా బాగుండేది, అట్లీస్ట్ ఎగ్ అన్న బాయిల్ చేయలేదని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఏం చేద్దాం, బాయిల్ చేయలేదు ఎగ్గు. సో అలాగే తినేస్తున్నాను. మళ్ళీ సాయంత్రం గుడికి ఒకటి వెళ్ళాలి అని అనుకున్నాను కదా, ఇంకెందుకులే అని చెప్పి అట్లా అనుకున్నాను. అందుకనే ఏమీ ఎగ్ కూడా బాయిల్ చేయలేదు. సో అలాగే తినేస్తున్నాను. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదండి నేను. మా పిల్లలు ఉట్టి ఆనియన్ తినడానికి ఎగబడుతున్నారు అన్నమాట. అలాగే పాప కూడా వచ్చిందని చెప్పా కదా, ఆ పాప కూడా ఆంటీ నాకు ఒకటి ఇవ్వండి ఆంటీ అని చెప్పి ఆనియన్స్ కోసం తీసుకొని తింటున్నారు. వాళ్ళ మీద కోప్పడుతున్నా, ఉట్టి ఆనియన్స్ తినకూడదు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, వద్దు అని చెప్తున్నాను. అయినా వినిపించుకుంటారా ఏంటి చెప్పండి, పిల్లలు వినిపించుకోరు. సర్లేని తీసుకోండి అని చెప్పి వదిలేశాను. సో నేనైతే అన్నం ఇలా తింటున్నాను. కంప్లీట్ చేయాలి కదా మేము ముందు, అసలు తిన్నానా లేదా నేను అని చెప్పి. సో ఇక్కడైతే ఫాస్ట్గా అసలు వీడియో చూస్తుంటే నాకే కొంచెం నవ్వు వస్తుందండి. ఎందుకంటే మనం అంత ఫాస్ట్గా ఏం తినం కదా. సో వీడియో కొంచెం ఫాస్ట్ మోడ్లో ఉండేపటికి నా తినడం అది ఫాస్ట్గా వెళ్తుంటే నాకైతే నవ్వు వచ్చేస్తుంది ఇక్కడ. అరే
భలే ఉందండి ఇక్కడ తినడం మాత్రం. మన వీడియోని మనం చూసుకుంటా ఉంటే ఆ తినడం అది. అంత ఫాస్ట్‌గా తినేస్తున్నానా నేను? అంత ఫాస్ట్‌గా నవ్వులేస్తున్నానా అని చెప్పి అనిపిస్తుంది వీడియో చూస్తా ఉంటే. ఫాస్ట్ మోడ్‌లో ఉంది కదండీ! సో, అలాగే వస్తుందయితే. అదన్నమాట. మొత్తానికైతే కంప్లీట్ చేసేస్తున్నాను. లెమన్ ఎందుకు కట్ చేశానంటే కొంచెం స్పైసీగా ఉన్నప్పుడైతేనే పిండుకుంటారనుకుంటా లెమను. అలా కాకుండా టేస్ట్ కూడా బావుంటదంటారు కదా లెమన్ తోటి. సో, అందుకనే లెమన్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్ కలుపుకొని అలా ముద్దలో పెట్టుకొని తింటే సూపర్‌గా ఉందండి. సో, ప్రతి ముద్దలో కూడా ఆనియన్ పెట్టుకొని తింటా ఉంటే చాలా బావుంది. ఇక్కడ మధ్య మధ్యలో బఠానీ ఒకటి వేశాను కదా! బఠానీ ప్లస్ మీల్ మేకర్ ఇవన్నీ తగులుతూ ఉంటే బావుంది. చాలా బావుంది. సో, మొత్తానికైతే గోంగూర రైస్ చేసుకొని తినేసామన్నమాట. మరి నెక్స్ట్ దేవుడి కోసం చేసిన పరమాన్నం అయితే ఉంది కదా! అది కూడా ట్రై చేయాలి కదా! మరి ఎలా ఉందో? సో, పిల్లలకైతే పెట్టేశాను. వాళ్ళు తింటున్నారు. మధ్యలో నేను కూడా వేసుకున్నాను. గ్యాప్ అన్నం తిన్న వెంటనే తర్వాత కాదండి బాబు, ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం తీసుకున్నాము. సో, కొంచెం పరమాన్నం అయితే టేస్ట్ చేయాలి కదా అని చెప్పి వేసుకున్నాను. దేవుడికి పెట్టిన తర్వాతే తింటున్నాను. సో, బెల్లము, పంచదార కూడా వేశాను కదా! సో, స్వీట్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. బావుంది. మా పక్కన వాళ్ళకి కొంచెము, మా కింద వాళ్ళకి కొంచెము ఇచ్చాను. దేవుడికి కొంచెం పెట్టాను. నెక్స్ట్ నేను, మా పిల్లలు తింటున్నాము. ఆ రోజు అసలు మా ఆయనకు కూడా పెట్టలేదు. అయిపోయింది. అలా అన్నమాట. ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదన్నమాట. మనం చేసినవి అలా. ఏమంటారు, ఇక్కడ మా పెద్దబ్బాయి తినేసి వెళ్ళిపోయాడు కదా! సగం తిని వదిలేసాడు. అయితే కొంచెం మా చిన్నోడు తింటున్నాడు. అలా అయితే పరమాన్నాన్ని తినడం నేను కంప్లీట్ చేసేసానన్నమాట. సో, ప్లీజ్ అండి ఈ వీడియో గనక చివరి వరకు చూసినట్లయితే లేదా మధ్యలో మీకు ఎక్కడైనా నచ్చినట్లు అనిపిస్తే వీడియోకైతే ఒక లైక్ చేయండి ప్లీజ్. సాయంత్రం అయితే ఇలా పరమాన్నం కంప్లీట్ చేసాం కదా! లాస్ట్‌లో అయితే సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత లాస్ట్‌లో ఒక ఫోటో అయితే దిగామన్నమాట. సో, ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బై.